ఇప్పుడు ఎక్కడ చూసినా కాంపిటీషన్. ఇంతకుముందు చదువులో మాత్రమే కాంపిటీషన్, ఇప్పుడు బతకడంలో కూడా కాంపిటీషన్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో కాంపిటీషన్. మా పాప ఇంత హైట్ ఉంది, మీ పాప ఇంతే ఉంది ఏంటి, మా బాబు ఇంత తెల్లగా ఉన్నాడు, మీ బాబు కర్రగా ఉన్నాడు ఏంటి, మా బాబు చుట్టూ చూడు ఎంత సీకీగా ఉందో, మీ వాడిది రింగులుగా ఉందేంటి, ఇట్లాంటి వాటికి కాంపిటీషన్. ఇట్లాంటి వాటికి సోషల్ మీడియాలో చూడట్లే 2-3 ఏళ్ల గుడ్లకి కూడా హెయిర్లు, హైలైట్లు, అది లబ మొత్తుకుంటున్నా కూడా వాళ్ళు హైలైట్లే ఇస్తున్నారు. లుక్స్కి సంబంధించి, బుక్స్కి సంబంధించి, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి సంబంధించి స్కూల్స్, డ్రెస్సులు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడే ఫియానిక్స్ ఆల్ఫాబెట్స్ అన్నీ వచ్చాయి. ఎందుకు? వాళ్ళ చేత ఎన్సైక్లోపీడియా రాయిస్తారా? ఎందుకు ఇంత కాంపిటీషన్? ఇట్లాంటి కాంపిటీషన్ల మధ్య మనం ఇట్స్ ఓకే, ఇదంతా నథింగ్. నేను నార్మల్ స్కూల్లో జాయిన్ చేసేవాడిని, అసలు అట్లా బతకగలమా? లేదు. ఇష్టమున్నా కష్టమున్నా మనం చచ్చినట్టు ఈ కాంపిటీషన్లో మనం కూడా ఇరుక్కోవాల్సిందే, లేదా అన్నీ వదిలేసుకొని బతకాలి. మధ్యగా బతకడం అనేది ఎంత కష్టం. అట్లాంటప్పుడు సర్వైవలే పెద్ద ఏము.